హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? తిరుపతి వెళ్ళొచ్చాక ఎన్ని రోజులైంది కానీ మా ఇంట్లో మాత్రం ఎవరికో ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది. దేవుడి దయ ఇంకా. ఈ తిరుపతి నుంచి హైదరాబాద్ మేము వందే భారత్లో వచ్చేసామన్నమాట. వందే భారత్ ఏంటంటే అదే రోజు మార్నింగ్ సికింద్రాబాద్ టు తిరుపతి వస్తుంది. 1 అవర్ గ్యాప్లో తిరుపతి టు సికింద్రాబాద్ మళ్ళీ బ్యాక్ అవుతుందన్నమాట. 1 అవర్ అంటే 2:30కి కరెక్ట్గా వచ్చి ప్లాట్ఫామ్లో ఉండింది. అక్కడ అంటే అనౌన్స్ చేశారనమాట, 2:30కి వస్తుంది కానీ క్లీనింగ్ స్టాఫ్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి, సో 1 అవర్ వెయిట్ చేయాలి అని అనౌన్స్మెంట్స్ వచ్చింది. సరే వచ్చేసి అక్కడ కూర్చున్నాం అనమాట. కూర్చొని వెయిట్ చేసాము. అండ్ ఆల్సో ట్రైన్ లుక్ అండ్ చూడడానికి అంతా చాలా బాగుంది, కొత్తగా ఉంది. వన్స్ మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, అప్పుడు వెళ్ళాం అనమాట. డోర్స్ అన్నీ, ఇది వాష్రూమ్ పక్కన ఉన్నది. డోర్ ఏంటంటే అక్కడ గ్రీన్ బటన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయడమే. ఒక బస్సు, మెట్రో ట్రైన్, బుల్లెట్ ట్రైను, ఏవేవో ట్రైన్ ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. చాలా బాగుంది. లగేజ్ కూడా మనం ఎక్కడ ఉంటాం అక్కడే. ఇప్పుడు బస్సు అనుకోండి, వేరే వేరే దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి, అవన్నీ ఉంటాయన్నమాట. లగేజ్ కౌంటర్ కూడా మనం ఉన్న దగ్గరే పెట్టుకొని మనం ఉన్న దగ్గరే సీటింగ్ అన్నీ అయిపోతాయి. అండ్ ఆల్సో స్పీడ్ కూడా 120 అలా కూడా ఉంటుంది అనమాట. 120 kmph వెళ్తుంది. మాదేమో వరుసగా 3 సీట్స్ యోధకు కూడా తీసుకున్నాం కాబట్టి మా ముందున 4 సీట్స్ టూ ఆపోజిట్గా ఉన్నాయి. 3 ఆపోజిట్గా 6 సీట్స్ అవి. అండ్ మనం కూర్చునే దగ్గర మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చిన్నారు. ఇలాగా ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ సిట్టింగ్లో ఎలాగవుతుంది, సిట్టింగ్లో ఇబ్బంది అవుద్దేమో బేబీతో అని ఫస్ట్ అనుకున్నాను. కానీ వెళ్ళి కూర్చున్నాక అసలు జర్నీ అసలు నాకు ఒక్కసారి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. చాలా చాలా తరోగా పిక్నిక్లా ఫీల్ అయ్యాను అనమాట. ఫుల్గా మేము ఫుడ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఫుడ్ ఆఫ్ చేసుకుంటే మనకి అక్కడ స్టెప్ బై స్టెప్ అలాగ ఫుడ్ ఇస్తూనే ఉన్నారనమాట. ఒక పిక్నిక్లా ఫీల్ అయ్యాను నేను. బ్యాక్ టు బ్యాక్ ఏదో తింటూ అలాగా, మంచిగా చల్లగా ఏసీ కదా, ఆ చల్లదనంలో ఏదో తింటుంటే మజా వేరేగా ఉందనుకోండి. బోర్ కొడితే న్యూస్ పేపరు, మ్యాగజైన్లో పజిల్ అవన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో మా హస్బెండ్ ఫోన్లో ఏవేవో పెట్టుకొని అలాగలాగా ఎంటర్టైన్ అయిపోయాము, చిల్ అయిపోయాము. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇది మాది C18, తక్కువ మంది సీటింగ్, 44 అలా సీటింగ్ అనమాట. C17లో చాలా డబల్ ఉంది సీటింగ్, ఇది C17. అండ్ ఆల్సో ఈ ఫుల్గా స్నాక్స్, మీల్స్ ప్రిపరేషన్ చేసుకోవడానికి స్టాఫ్ అవన్నీ మనకి తెచ్చివ్వడానికి ఫుల్గా స్టాఫ్ ఉన్నారనమాట. మెయింటెనెన్స్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ ట్రైన్ అంటే మనం స్లీపింగ్ అలాగా, మనకి ట్రైన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, ఒక 1 నైట్ ఉండిపోతాము అనే ఫీలింగ్లో ఉంటాం కదా. దీంట్లో ఏంటంటే నైట్కి ఎలాగైనా దిగిపోతాము అనేసి నాకైతే అసలు జర్నీ చేసిన ఫీలింగ్ రాలేదు. అండ్ ట్రైన్ వన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడే మేము స్టే చేసాము, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే. రాత్రంతా ట్రైన్లు వినపడుతూనే ఉన్నాయి. అక్కడ రెడ్ అండ్ ఎలివేషన్ ఉంది కదా, గ్లాస్ ఎలివేషన్, ఆ బిల్డింగ్లోనే స్టే చేసాము. మేము ఏ కార్లో అయితే మేము ట్రావెల్ చేసామో అతను సజెస్ట్ చేసి అక్కడ తీసుకొచ్చారు. సూపర్గా లేదు కానీ పర్లేదు, పాతదే కానీ రైల్వే స్టేషన్కి దగ్గర, మనం ఎప్పుడైనా వాక్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మేము వాక్ చేయలేదు అనుకోండి, పిల్లాడు ఉన్నాడు, లగేజ్ ఉందని ఆటో ఏదో చేసుకొని వచ్చేసాము. అండ్ వన్స్ జర్నీ స్టార్ట్ అయ్యాక మనకి ఫుల్గా అక్కడే డిస్ప్లే ఉంటుంది, ఏ స్టాప్స్లో ఆగుతుంది, నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఎంత స్పీడ్లో వెళ్తుంది, అవంతా మనకి అక్కడ డిస్ప్లే ఉంటుందన్నమాట. టైం పాస్ అయిపోయింది నాకైతే. ఫస్ట్ సీట్లో కూర్చున్నంతసేపు అది చూస్తూ టైం పాస్ అయిపోయింది, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, నెక్స్ట్ ఏ స్టాప్, ఎన్ని స్టాప్స్లో ఆపుతున్నారు, అవన్నీ చూసుకుంటూ టైం పాస్ చేసేసాను. నెక్స్ట్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తుంటే వీటితో టైం పాస్ చేసేసాను అనమాట. స్నాక్స్ వచ్చి మంచిగా వేడి వేడి బోండాలు కూడా ఇచ్చారనమాట మనకి. ఆ చల్లదనానికి ఒక రిఫ్రెష్మెంట్ లాగా దొరికింది. అండ్ ఈ స్నాక్స్ అన్నీ ఖాళీ చేసేయాలి అన్నట్టుగా ఒక పోటీలాగా మా ముగ్గురం పెట్టుకొని వెంటనే ఒక యాపిల్ జ్యూస్ తప్ప అన్నీ ఖాళీ చేస్తాం, నేను మా హస్బెండ్ అయితే. అండ్ టీ ఆర్ కాఫీ ఆఫ్ చేసుకోవచ్చు. నేను కాఫీ తాగుతాను ఎక్కువగా. ఆ వెదర్కి కాఫీ తాగాలనిపించి ఆ చల్లదనంకి కాఫీ అడిగాను అనమాట. కాఫీ అయితే చాలా బాగుంది, అది వెట్ వైప్. అండ్ మనం అంతా తినేసాక క్లీన్ చేసుకోవడానికి
కాఫీ ఇచ్చారు. కాఫీ ప్రీమిక్స్ అనమాట. అది తాగిన తర్వాత మస్తు నిద్రొచ్చింది నాకైతే. అప్పుడు విండో సీట్‌కెళ్ళి మస్తుగా పడుకున్నాను. సిట్టింగ్ ట్రైన్‌లో ఎలా పడుకుంటామని గూడా అనుకోకుండా పడుకున్నాను అనమాట. మస్తుగా రెస్ట్ తీసుకున్నాను. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను కదా! లాస్ట్ 3 డేస్. చాలా బాగా రెస్ట్ తీసుకున్నాను ఆ ట్రైన్‌లో మాత్రం. ఇంటికొచ్చాక కూడా అంత రెస్ట్ తీసుకోలేదు. నాకు కుదరలేదు గానీ, కరెక్ట్‌గా బాబు పడుకున్నాడు. నేను పడుకున్నానప్పుడు. ఫుల్‌గా పడుకొని లేచి విండో వ్యూని తరోగా ఒక 2, 3 అవర్స్ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత మా హస్బెండ్‌కి ఇచ్చేసాను ఆ సీటు. అసలు జర్నీ చేయలేము. నెక్స్ట్ డే మండే మనకి స్కూల్స్, ఆఫీస్‌లు అన్నీ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం నేనైతే బెస్ట్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 6 అవర్స్‌లో అక్కడి నుంచి ఇక్కడికొచ్చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి రైల్వే స్టేషన్ నుంచి మన ఇంటికొచ్చేది లెక్కలేదులే. అది ఎప్పుడైనా మనకు తప్పదు ఆ జర్నీ. ఆహ్, బాబు గూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంటికొచ్చాకే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి గానీ, ట్రైన్‌లో మాత్రం ఎంజాయ్ చేశాడు. కమింగ్ టు సీటింగ్, కంఫర్ట్ అంతా చాలా బావుంది. నాకైతే నచ్చింది. నెక్స్ట్ డిన్నర్ టైంకి మేము వీళ్ళిద్దరికీ నాన్ వెజ్, నేను వెజ్ ఆప్ట్ చేసుకున్నాను. డిన్నర్ గూడా వచ్చేసిందనమాట. ఆ డిన్నర్ టైంలో స్టార్ట్ అంటే మన టికెట్ వైస్, మన సీట్ వైస్ అడిగేసి మనకి డిన్నర్ సర్వ్ చేస్తారు. అది గూడా వాళ్ళకి ఏ స్టాప్‌కి ఆ స్టాప్‌కి అవి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి సెపరేట్‌గా పార్సెల్ అదే ఫిక్స్ చేసి ప్లేట్స్‌లో తెచ్చిస్తారనమాట. వెజ్ అని మనమేమి ఏమంటారు అప్సెట్ అవ్వక్కర్లేదు. వెజ్‌దే చాలా బావుంది. ఎక్స్‌ట్రా ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ కూడా ఇచ్చారు. నాన్ వెజ్ కంటే కూడా వెజ్‌దే చాలా బావుంది. అండ్ డిన్నర్ కూడా ఎంత ఫాస్ట్‌గా తినేసానంటే నాకేంటంటే ట్రైన్ ఎక్కితే ఫుడీ అయిపోతాను నేను నార్మల్‌గా కంటే. బస్ అంటే ఇంకా కొంచెం కడుపులో తిప్పుద్ది అనే ఫీలింగ్ ఉంటది. కానీ ట్రైన్ అయితే ఎక్కినప్పటి నుంచి దిగినంత వరకు ఆ చల్లదనంకి ఆ ఏసీ ట్రైన్ అంటే మాక్సిమం ఏదో ఒకటి ఎళ్తూనే ఉంటదనమాట. కడుపులో ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తది. అండ్ ఆల్సో మనకి ఇంకా ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా మనకి ఇంకా మన ఆప్షన్‌లో, మన చాయిస్‌లో కావాలంటే స్నాక్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఈ జర్నీ అయితే నేను చాలా మెమరబుల్ అనుకోవాలి. ఎందుకంటే మనం సింగిల్‌గా వెళ్ళేది వేరు, మన ఫ్యామిలీతో అండ్ ఆల్సో జర్నీ ఎండ్ చేసాము. తిరుపతి ట్రిప్ ఎంత మెమరబుల్‌గా అయింది. అందులో ఇది గూడా ఒక మెమరీ లాగా యాడ్ అయిపోయిందనమాట. మీకు గనక టైం తక్కువుండి తొందరగా రీచ్ అవ్వాలి అనుకుంటే, ఒకే రోజులో తిరుపతి వెళ్ళి రిటర్న్ అయిపోవాలి అంటే, అదే రోజు వెళ్ళి నెక్స్ట్ రోజు ఇంకోసారి వందే భారత్ బుక్ చేసి వచ్చేయొచ్చు. చాలా 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 నేనైతే రిఫర్ చేస్తాను. తప్పకుండా ఈ వ్లాగ్ చూస్తే నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.